హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్ గురించి లైట్గా డిస్కస్ చేసి ఆ స్టూడెంట్స్ ఏం చేస్తాను తెలుసుకుందాం. సో ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం 5 to 6 hours ప్రిపేర్ అవ్వగలరు. ఓకే. అండ్ రైట్ ఫ్రమ్ నౌ ఒక 2 months ఉంటుంది గ్యాప్. సో మీరు కన్సిస్టెంట్గా ఒక 5 to 6 hours గ్యాప్ అట్ట పెట్టేసి రిమైనింగ్ ఒక 18 to 19 hours ఉంటాయి. ఒక 10+ అంటే 8-9 hours మీరు స్లీప్‌కి డెడికేట్ చేసి ఇంకో 10 అవర్స్ అంటే ఫ్రీగానే ఉంటారు కాబట్టి ట్రై టు ఎక్స్‌ప్లోర్ సంథింగ్ న్యూ. అంటే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆఫ్‌కోర్స్ మీరు 18+ ఉంటారు మేజర్. సో మీకు టూ వీలర్ డ్రైవింగ్ వచ్చు అంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా ఉండే టైంలో తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ బీటెక్ 4 years సమ్ అనదర్ కాలేజెస్, అనదర్ లొకాలిటీలో వెళ్తారు కాబట్టి మళ్ళీ వచ్చి మీరు జాబ్ చేసి అప్పుడు ఇబ్బందవుతది. సో ఇప్పుడు ఎట్లో ఫ్రీగా ఉన్నారు కాబట్టి గో ఫర్ డ్రైవింగ్ లైసెన్స్. దెన్ నెంబర్ 2. స్విమ్మింగ్ నేర్చుకోండి. ఆఫ్‌కోర్స్ మీరు ఎంసెట్ అలా ప్రిపేర్ అవుతాం కాబట్టి కొంచెం మైండ్‌కి రిలీఫ్‌గా ఉంటది. ప్లస్ మెంటల్‌గానే కాదు, ఫిజికల్‌గా కూడా యాక్టివిటీస్ ఉంటాయి. బ్రెయిన్ బాగా షార్ప్ అవుతది. సో గో ఫర్ స్విమ్మింగ్. నెంబర్ 3, మీరు ఎలానో ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నా అంటే బీటెక్ జాయిన్ అవుతారు కన్ఫర్మ్. సో అంటే టెక్ ఫీల్డ్‌లోకి వెళ్తున్నారనమాట. సో అక్కడ రైట్ ఫ్రమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తీసుకెళ్తారు. సో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోర్సెస్ తీసుకుంటే బయట చాలా ఉంటాయి. సో మీరు వెళ్ళండి. మీకు త్వరగా అనలైజ్ చేయగలరు. ఐ మీన్ ఎలా ఉంటది ప్రోగ్రామింగ్, ఇంతేనా, ఇంత సింపుల్ ఉంటదా? లైక్ దట్ మీకు తొందరగా అవేర్‌నెస్ అనేది వస్తుంది. వెన్ యూ ట్రై టు ఎక్స్‌ప్లోర్ బై యువర్ ఓన్ సెల్ఫ్ చాలా అవేర్‌నెస్ వస్తది. ఎందుకంటే బై సెల్ఫ్ వెళ్తున్నారు కాబట్టి. Subscribe for more MCET content.